హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీగా, టేస్టీగా ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా అలా కాకుండా హెల్తీగా ఇలా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. హెల్త్‌కు కూడా చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఆరోగ్యంగా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్‌గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. రెండిటి కాంబినేషన్ అయితే చాలా బావుంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ చట్నీ అయితే ఏ టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. మంటను మీరు హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలను, పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి బ్రేక్ఫాస్ట్ ఇంకా చట్నీ. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలండి పొట్టు తీయకుండా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అవసరాన్ని బట్టి ఒక సగం కప్పు దాకా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మరీ పల్చగా ఉండొద్దండి. చట్నీ అయితే మీడియంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా చట్నీ తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చట్నీ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఈ చట్నీ చేయండి. ఈ చట్నీ కోసమే టిఫిన్ అడుగుతారండి, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవడం వల్ల చట్నీకి రుచి అనేది డబుల్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకొని బాగా వేయించుకొని కరివేపాకు కూడా వేసుకొని దించుకొని పోపుని దీంట్లో వేసుకోవాలండి. పోపు దించిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నేను రేషన్ రైస్ వేసుకున్నానండి. సమానంగా తీసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. దీనికి బదులైతే 1/2 కప్ అయినా రైస్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకున్నాను. శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ చేసుకున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకున్నానండి. ఇక్కడ మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా పెసర్లు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పెసర్లని మనం ఇలా బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. అంటే రెగ్యులర్గా తినే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి, స్పాంజీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి మృదువుగా చాలా బాగా వస్తాయి, సాఫ్ట్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అల్లం వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, ఇంకా కలర్ కూడా వస్తుంది. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పిండిని.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకొని లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈనో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈనో వేసుకోవాలి, లేదంటే వంట సోడా అయినా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే 2 గంటలు అలా ఉంచేసి అలా అయినా వేసుకోవచ్చు. అప్పుడు మనకు వంట సోడా వేసే అవసరం ఉండదండి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అనేది ఫ్లఫీగా అయిపోతుంది. ఇడ్లీలు దోశలైనా కూడా చక్కగా వస్తాయండి. ఈ పిండితో మీరు పెసరట్టులాగా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఇడ్లీ ప్లేట్లో ఇలా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవాలి, నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి మంచి చక్కని బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయి స్టవ్ మీద ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10-12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బాగా ఉడికిందండి. ఇలా వేలికి తడి తగ్గలేదంటే వేలు పెట్టి చూస్తే అప్పుడు ఇడ్లీలు చక్కగా ఉడికినట్టండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకోవాలి. ఇలా అయితే మనకు చక్కగా ఊడొచ్చేస్తాయండి ఇడ్లీలు అనేవి. చూడండి ఎంత స్పాంజిగా వచ్చినాయో, చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత స్పాంజిగా వచ్చినాయో. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత స్పాంజిగా వచ్చిందో. ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి, లోపల వరకు కూడా ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.